إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. وقال الله تبارك وتعالى في موضع آخر: وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان. అనంత కరుణామయుడు అపార కృపాశీనుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అన్ని పొగడ్తలు ప్రశంసలు కేవలం ఆ అల్లాహ్కి చెందుగాక. ఏ అల్లాహ్ అయితే భూమి ఆకాశాలను, సూర్య చంద్ర నక్షత్రాలను, వాటి మధ్య ఉన్న పూర్తి సృష్టితాలను కేవలం 6 దినాలలోనే సృష్టించి అర్ష్ అనే సింహాసనానికి అధిపతి అయిపోయాడు. లెక్కలేనన్ని దరూద్ మరియు శుభాలు వర్షించుగాక అందరి ప్రవక్తలపై, ముఖ్యంగా మనందరి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త, కరుణామయ ప్రవక్త, మహామహోపకారి, మహామార్గదర్శి, మహనీయ మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురుగాక. ఆమీన్. సోదర మహాశయులారా, మనమందరము మొట్టమొదటిగా అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకు అంటే అల్లాహ్ తఆలా మమ్మల్ని అందరినీ చెడుతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో మంచి వర్గంలో, మంచి సమాజంలో అల్లాహ్ తఆలా మమ్మల్ని అందరినీ పుట్టించాడు. ఈరోజు ఈ జుమా సందర్భంగా అల్లాహ్ కారుణ్యాలు వర్షించేటటువంటి తమ గృహంలో అల్లాహ్ తఆలా మమ్మల్ని అందరినీ కూడా జమా అయ్యేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా కల్పించాడు. కనుక అల్లాహ్ తాలా మనందరికీ కూడా ఇదే విధంగా 5 పూటల నమాజ్ పాబందీగా చదివి
స్వర్గంలో అల్లాహ్ తాలా మనందరికీ ప్రవేశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ తాలా మానవుణ్ణి సృష్టించిన తరువాత అల్లాహ్ తాలా మానవుణ్ణి ఏ మార్గము చూపించకుండా, ఏ విధమైనటువంటి మార్గదర్శకత్వం చేయకుండా వదలలేదు. అల్లాహ్ తాలా మానవుడిని సృష్టించిన తర్వాత ఆ మానవుడు తమ జీవితాన్ని ఈ ప్రపంచంలో ఎలా గడపాలి, ఈ ప్రపంచంలో మానవుడు తినాల్సినటువంటి పదార్థాలు ఏమిటి, వదలవలసినటువంటి పదార్థాలు ఏమిటి, ఆరోగ్యపరంగా శరీరపరంగా మార్గదర్శకత్వం చేస్తూ, అంతకు మించి మానవుడు స్వర్గానికి చేరాలి అంటే, స్వర్గపు బాటపై నడవాలి అంటే ఎటువంటి ఆచరణలు ఆచరించుకోవాలి, ఎటువంటి కార్యాలు చేసుకోవాలి, శైతానుతో రక్షణ ఏ విధంగా పొందాలి, అన్ని రకాల మార్గదర్శనాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అన్ని రకాల మార్గదర్శకత్వాలను అల్లాహ్ తాలా చూపించి మానవుడిని ప్రపంచంలో పంపడం జరిగింది. అల్లాహ్ తాలా ఏ విధంగా అయితే మంచి మార్గాన్ని చూపించాడో అదే విధంగా చెడు మార్గాన్ని చూపించడానికి శైతాన్ను కూడా అల్లాహ్ తాలా ఈ ప్రపంచంలో నియమించాడు. ఈ శైతాన్ని అల్లాహ్ తాలా మన కొరకు ఒక పరీక్షగా నియమించాడు. అల్లాహ్ తాలా తమ దివ్య ఖురాన్లో తెలియజేశాడు కదా, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. నిస్సందేహంగా మేము జీవం మరణాలను మిమ్ములను పరీక్షించడానికి సృష్టింపజేశాము. ఈ ప్రపంచంలో మానవుడు ఎలా పరీక్షించబడతాడండి? ఈ ప్రపంచాన్ని అల్లాహ్ తాలా సృష్టించినటువంటి దానికి గల కారణాన్ని కూడా అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఆ తర్వాత ఒక మానవుడు అల్లాహ్ తాలా ఆ మానవుడిని పరీక్షించడానికే శైతాన్ను ఈ ప్రపంచంలోకి పంపించాడు. శైతాన్ లేకపోతే ఏముంది? శైతాన్ లేకపోతే ఈ రోజు మనమందరము స్వర్గంలో ఉండేవాళ్ళం. మన కొరకు పరీక్ష ఉండేది కాదు, మన కొరకు ఆజ్మాయిషి ఉండేది కాదు. ఆ శైతానే కదా మానవులను చెడు మార్గాన్ని, చెడు త్రోవను పట్టింపజేస్తున్నాడు. ఆ శైతానే మన కొరకు ఆజ్మాయిష్, మన కొరకు పరీక్ష. అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఏ విధంగానైతే మంచి మార్గము చూపించాడో, మానవుడి యొక్క మెదడులో, మానవుడి యొక్క స్వభావంలో చెడు చేసేటటువంటి తత్వాన్ని పెట్టింది కూడా అల్లాహ్. అప్పుడే ఆ పని, ఆ యొక్క వ్యవహారం మన కొరకు పరీక్షగా మారుతుంది. అల్లాహ్ తాలా ఒక మానవుడిని సృష్టించిన తరువాత ఆ మానవుడికి అన్ని రకాల మార్గదర్శకత్వాలు చేస్తూ ఆ మానవుడిని అల్లాహ్ తాలా పరీక్షిస్తాడు. మరి ఏ మానవుడైతే ఆ అల్లాహ్ను గుర్తించి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి మార్గంపై నడుస్తాడో ఆ మానవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరీక్షలో సాఫల్యం పొందుతాడు. అల్లాహ్ తాలా వారికి స్వర్గాన్ని ప్రసాదించడం జరుగుతుంది. నా యొక్క అంశం ఏదైతే ఉందో, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తఆవను బిల్ ఇస్మి వల్ ఉద్వాన్. దీని యొక్క ఈ అంశం యొక్క అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి. మంచి పనులలో, ధర్మం యొక్క పనులలో మీరు ఒకరు మరొకరిని సహకరించుకోండి. వలా తఆవను బిల్ ఇస్మి వల్ ఉద్వాన్. అల్లాహ్కు వ్యతిరేకత చూపించేటటువంటి కార్యాలలో, పాపపు కార్యాలలో మీరు ఒకరు మరొకరికి సహకరించకండి అంటున్నాడు అల్లాహ్ తాలా. ఈ యొక్క అంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేసిన యొక్క మాటలను సమాప్తం చేస్తాను. అల్లాహ్ తాలా నాకు హక్కు మాటలు చెప్పే మరియు మనందరికీ ఆ విషయాలపై ఆచరించేటటువంటి సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. సోదరులారా, ఈ మాటలు, ఈ అంశాన్ని, ఈ ఖురాన్ యొక్క సూరా మాయిదా యొక్క ఈ ఖురాన్ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ తాలా ఇచ్చతో మనం ఇహపర లోకాలలో సాఫల్యాన్ని పొందవచ్చు.
అన్ని విషయాలను అల్లాహ్ తాలా ఈ ఒక్క వాక్యంలో ఉంచాడు. ఈ యొక్క ఒక్క వాక్యంలో అన్ని అర్థాలను అల్లాహ్ తాలా ఉంచాడు. ఈ ఒక్క వాక్యంలో అంత పెద్ద మార్గదర్శకత్వాన్ని అల్లాహ్ తాలా యొక్క వాక్యంలో ఉంచాడు. ఇందులో ఒకరు మరొకరికి మంచిలో సహకరించాల్సినటువంటి విషయం ఉంది. ఇందులో జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రత్యేకంగా విశ్వాసులందరూ కూడా మంచి పనులు చెయ్యాలి అనేటటువంటి సందేశం ఉంది. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలనేటటువంటి సందేశం ఉంది. ఇందులో శైతాన్ యొక్క కార్యాల నుండి దూరంగా ఉండాలనేటటువంటి అంశం ఇందులో ఉంది. ఇందులో మానవుడు స్వర్గాన్ని పొందాలంటే ఎటువంటి మార్గంపై నడవాలి అనేటటువంటి మార్గదర్శకత్వం ఈ వాక్యంలో ఉంది. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ యొక్క వాక్యంలో. దాన్ని విస్తరించి మీకు చెప్పాలంటే సమయం సరిపోదు సోదరా సోదరీమణులారా. కానీ ముక్తసరిగా ఇన్షాల్లా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ఈ వాక్యంలో మొట్టమొదటి భాగం ఏదైతే ఉందో, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా, మీరు ధర్మంలో ఒకరు మరొకరిని సహకరించుకోండి, అల్లాహ్కు భయపడి చేసేటటువంటి కార్యాలలో మీరు ఒకరు మరొకరికి సహకరించుకోండి, మంచి కార్యాలలో మీరు ఒకరినొకరు సహకరించుకోండి. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మానవుడు మంచి పని చేసేటప్పుడు ఆ మనిషిని సహకరించాలి. ఇది వినడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితి వస్తుంది చూడండి. మంచి పని ఒక వ్యక్తి చేసేటప్పుడు అతనికి సహకరించేటటువంటి సమయం, సందర్భం వచ్చేటప్పుడు ఆ మానవుడు సహకరిస్తాడా లేకపోతే సహకరించడా అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి, మన మనస్సు యొక్క పరిస్థితి ఏంటో అప్పుడు తెలుస్తుంది. అల్హమ్దులిల్లా ఈరోజు మనం ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కడైతే చెడు కార్యాలు జరుగుతూనే ఉన్నాయో అక్కడ కొంతమంది ఉంటారు. అలాంటి ప్రదేశాలలో కూడా కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. అల్లాహ్ తాలా వారిని ఒక మంచి పని కోసం ఎంచుకొని ఉంటారు. వారు మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. పేదవాళ్ళకి అన్నాలు పెడతారు, ఇస్లాం కొరకు మస్జిద్లను నిర్మిస్తారు, ఇస్లాంను పెంపొందించడానికి ధర్మం యొక్క సేవ చేసేటటువంటి ఉద్దేశంతో దావతో తబ్లీగ్ యొక్క ఇస్లాం యొక్క ప్రచారం యొక్క పనులు చేస్తూ ఉంటారు, మద్రసాలు నిర్మిస్తూ ఉంటారు. ఇలాంటి కార్యాలు చేసేవారు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు మంచి పనులు అంటే ఇంతకు మించిన మంచి పనులు ఏమున్నాయి ఈ కాలంలో? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అన్నిటికంటే మంచి పని ఏంటి? తౌహీద్ వ్యాపింపజేయడం. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40 సంవత్సరాల వయస్సులో ప్రవక్తగా ఎంచుకోబడిన తరువాత అతను చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అతి పెద్ద కార్యం ఏమిటి? తౌహీద్ ను వ్యాపింపజేయడం. మొట్టమొదటిగా హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో ఆయనకు సహాయం చేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయం చేశారు. వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా అంటే ఇదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడు సహాయం చేశారు అంటే ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు సహకరిస్తాను అని చెప్పి సహాయకులుగా నిలబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా అండి? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించే ముందు హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా వారి గురించి చెప్పినటువంటి మాట అంతా కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఈ ప్రపంచంలోకి వచ్చిన తరువాత ప్రజలందరి యొక్క రుణం ఏదైతే నా మీద ఉండేదో అది అంతా పూర్తి చేసేసాను. నేను అందరికీ సరి అయినటువంటి మార్గం నేను అల్లాహ్ తాలా చూపించిన విధంగా నేను చూపించేశాను. అందరి రుణం తీరిపోయింది. కానీ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు ఏదైతే నాపై రుణము చేశారో అతని రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. దీనికి బదులు అల్లాహ్ తాలా అతనికి పరలోకంలో అల్లాహ్ తాలా ప్రసాదిస్తాడు. ఆ రుణం నేనైతే తీర్చలేను అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.
ఎంత పెద్ద మాట అండి. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా భార్య గురించి చెప్పారా? తల్లిదండ్రుల గురించి చెప్పారా? భార్య గురించి చెప్పారా? సంతానం గురించి చెప్పారా? లేదు. ఎవరైతే వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా యొక్క ఉదాహరణ ఇచ్చారో, ఎవరైతే మంచి పనిని సహకరించారో, కఠినమైనటువంటి సమయంలో ఎవరైతే నిలబడ్డారో, ప్రాణ స్నేహితుని గురించి చెప్పినటువంటి మాట ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయంగా నిలబడ్డారు. ఎలాంటి పరిస్థితుల్లో హిజ్రత్ చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? 550 కిలోమీటర్ల ప్రయాణం. అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయకులుగా నిలబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇంకో మాట అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏమన్నారు? నా మనసంతా కూడా అల్లాహ్ యొక్క ప్రేమతో నిండిపోయి ఉన్నది. ఆ మనసులో కాస్తంత స్థలం ఉన్నా, కాస్తంత జాగా ఉన్నా, ఆ జాగా, ఆ స్థలం నేను నా స్నేహితుడు అవబోధించేవాడిని అన్నా. అంటే అంత స్థలం కూడా నా మనసు ఖాళీగా లేదు. మనసంతా కూడా అల్లాహ్ ప్రేమతో నిండి ఉన్నది. అవకాశం అంటే అవకాశం నేను హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా వారికి ఇచ్చేవాడిని అన్నారు. ఎందుకంటే సోదరీమణులారా, ఇస్లాంను నియమింపజేసేటప్పుడు, ఇస్లాంను వ్యాపింపజేసేటటువంటి సందర్భంలో, సమయంలో ఎవరైతే సహకరిస్తారో వారి యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అనేక యుద్ధాలు జరిగాయి. జంగే బదర్, జంగే ఉహద్, జంగే హునైన్, జంగే ఖందక్, జంగే తబూక్, ఎన్నో యుద్ధాలు జరిగాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో. కానీ ఏ సహాబాలైతే, ఏ అనుచరులైతే జంగే బదర్లో సహకరించారో, పాల్గొన్నారో, వారి యొక్క ప్రాధాన్యత అందరికంటే ఎక్కువ. బద్రీ సహాబాలు అందరూ స్వర్గవాసులు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 313 మంది అందరూ స్వర్గవాసులు అని చెప్పి ప్రపంచంలోనే వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఆ సమయంలో ముస్లింలు చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు, సవారీ చేయడానికి సవారీలు లేవు, జంతువులు లేవు, గుర్రాలు లేవు, ఒంటెలు లేవు. ప్రాణం అరచేతిలో పెట్టుకొని బయలుదేరిపోయారు. అల్లాహ్పై నమ్మకంతో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై విశ్వాసంతో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రేమతో. మరి అలాంటి సందర్భంలో ఎవరైతే నిలబడ్డారో వారి యొక్క ప్రాధాన్యతలు అల్లాహ్ తాలా అందరికంటే పెంచేశాడు. అల్హమ్దులిల్లాహ్. అలాంటి పరిస్థితులు ఉంటాయి, అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి సందర్భంలో ఎవరైతే అల్లాహ్ కొరకు నిలబడతారో వారు చాలా పెద్ద అదృష్టవంతుడు. ఇప్పుడు ఉదాహరణకి మస్జిద్ నిర్మించేసాం, అల్హమ్దులిల్లాహ్ మస్జిద్ పూర్తయిపోయింది. ఈ మస్జిద్ నిర్మించాలి అనేటటువంటి ఆలోచన పుట్టినప్పటి నుంచి పూర్తయినంత వరకు ఎవరైతే నిర్మించారో, నాకైతే జ్ఞానం లేదు, ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఎవరైతే నిర్మించారో వారు ఎన్ని పాటలు పడి ఉంటారు, వారు ఎన్ని కష్టాలు చూసి ఉంటారు, ఎన్ని గడపల వరకు వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో ఎవరైతే సహకరించారో వారి యొక్క ప్రాధాన్యత అల్లాహ్ వద్ద చాలా ఎక్కువ. ఇది నిర్మించబడిన తర్వాత ఎవరైతే వచ్చి సహకరిస్తారో వారి యొక్క పుణ్యం యొక్క రెట్లు తగ్గిపోతాయి. కానీ ఎవరైతే నిర్మించడానికి పాటుపడ్డారో అల్లాహ్ తాలా వద్ద వారి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైతే ఒక్క ఇటుక ఇచ్చినా వారి యొక్క పుణ్యం యొక్క రెట్టింపు ఎక్కువగా ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్. అంటే నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఒక పుణ్యపు కార్యం మొదలు పెట్టేటప్పుడు, ఒక పుణ్యపు కార్యం చేసేటప్పుడు సహకరించాలి. మంచి పనులలో ముందడుగుగా ఉండాలి. ఒకరు మరొకరికి సహకరించుకుంటే మన ఇస్లాం, మన ధర్మం దృఢపడుతుంది, మనము దృఢపడతాము, మన సమాజం దృఢపడుతుంది. అలాంటి సమాజాన్ని అల్లాహ్ తాలా ఇష్టపడతాడు. అదే సమాజాన్ని అల్లాహ్ తాలా ఎంచుకుంటూ దివ్య ఖురాన్లో అంటున్నాడు, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. మీరు పూర్తి సమాజంలోకెల్లా అతి ఉన్నతమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి సమాజము. ఎందుకు? మీరు జనులను మంచి వైపునకు పిలుస్తారు, చెడు నుండి ఆపుతారు, మరియు అల్లాహ్ను విశ్వసిస్తారు. ఈ సమాజం దృఢంగా ఉంటే, ఈ సమాజం గట్టిపడి ఉంటే ఈ సమాజం ప్రపంచాన్ని ఏలవచ్చు.
అలాంటి శక్తి సామర్థ్యాలను అల్లాహ్ తాలా ఇస్లాంకు అల్లాహ్ తాలా ప్రసాదించాడు, ముస్లింలకు ప్రసాదించాడు. కానీ ఈ రోజు మన పరిస్థితి ఏమిటంటే, మంచి పని చేస్తున్నారు అంటే వారిని వెనకకు ఎలా లాగాలి, ఆ మంచి పని చేయకుండా వారిని ఎలా ఆపాలి, అరే ఫలానా మనిషి అంత పెద్ద మంచి పని చేసేస్తున్నాడా అంటే దీని అర్థం ఏంటి? అతను డబ్బులు తినడానికి చేస్తున్నాడు, పేరు ప్రతిష్ఠితుల కోసం అతను పనిచేస్తున్నాడు అని చెప్పి ఒకటి సహకరించాలి, లేకపోతే సహకరించకపోతే నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఆ పనిని ఆపేటటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతాయో వారిని అల్లాహ్ తాలా ఇష్టపడడు. నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా, నా అనుభవ ప్రకారంగా ఏంటంటే, అల్లాహ్ తాలా తమ కార్యాన్ని చేసుకోవడానికి కొంతమంది దాసులు అల్లాహ్ తాలా ఎంచుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మామూలు వ్యక్తి, అబ్దుల్లా కడుపున పుట్టినటువంటి మొహమ్మద్ అనే వ్యక్తిని అల్లాహ్ తాలా ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఇక్కడ మామూలు వ్యక్తి మొహమ్మద్ అనే వ్యక్తి యొక్క ప్రాధాన్యత పెరిగిందా లేదా? అల్లాహ్ తాలా ఎంచుకున్నాడు కాబట్టి కదా. ఆ మొహమ్మద్ని కాకుండా అల్లాహ్ తాలా వేరే ఎవరైనా ఎంచుకోగలడు, అల్హమ్దులిల్లా. కానీ అల్లాహ్ తాలా ఆ వ్యక్తిని ఎంచుకొని ప్రవక్తగా చేసి అతని యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను అల్లాహ్ తాలా పెంచేశాడు. అతనితో పాటు నిలబడినటువంటి అనుచరుల యొక్క ప్రాధాన్యతను అల్లాహ్ తాలా పెంచేశాడు. ఎంతవరకు పెంచారండి? ఈ సహాబాలు, ఈ అనుచరులు అందరూ చేసినటువంటి పని ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బానిసత్వం చేశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక బాబాగా మార్చేసి అతన్ని పూజించారా? నౌజు బిల్లాహ్, కాదు. వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మిషన్ అయితే తీసుకొని బయలుదేరారో ఆ మిషన్ ని నిలబెట్టడానికి, ఆ మిషన్ లో సాఫల్యం పొందడానికి వీరందరూ సహకరించారు. వారి యొక్క ప్రాధాన్యతను అల్లాహ్ తాలా ఎలా పెంచేశాడు? ప్రవక్తలందరి తర్వాత ఎవరిదైనా స్థానం ఉంది అంటే అది సహాబాల అనుచరుల యొక్క స్థానమే. అందులో కూడా అందరికంటే ఒక పెద్ద స్థానం హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా వారిది. అయితే అల్లాహ్ తాలా తమ మంచి పని కోసం, మంచి కార్యం కోసం కొంతమందిని ఎంచుకుంటాడు. అలాగే శైతాను కూడా ఆ పనిని పాడు చేయడానికి కొంతమందిని ఎంచుకుంటాడు. అల్లాహ్ తాలా యొక్క పని చేయాలన్నా మనుషులే కావాలి. అల్లాహ్ తాలా మనుషుల ద్వారా మంచి కార్యం తీసుకుంటాడు, అల్లాహ్ ఎవరితోనైనా తీసుకుంటాడు. కానీ కొంతమందిని అల్లాహ్ తాలా ఎంచుకుంటాడు. ఆ మంచి పనిని పాడు చేయడానికి కూడా ఎవరు కావాలి? మనుషులు కావాలి. ఇప్పుడు శైతాన్ని సహకరించేది ఎవరు? నాకు సహకరించే నా దాసులు ఎవరు? నాకు సహకరించే, నా మాట వినేటటువంటి వారు ఎవరు అంటే బలహీనమైనటువంటి విశ్వాసపరులు ఎవరు? వారిని వెతికి శైతాన్ వాళ్ళని పట్టుకొని వారి ద్వారా ఆ మంచి పనిని ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మనం అల్లాహ్ యొక్క దాసులై నిలబడాలా, లేకపోతే శైతాన్ చెప్పినట్టు మనం వినాలా? అది మనందరికీ తెలిసినటువంటి విషయం. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ తాలా మమ్మల్ని అందరినీ శైతాన్ యొక్క వల నుండి అల్లాహ్ తాలా మనందరినీ రక్షించుగాక. ఆమీన్. కాబట్టి సోదరా సోదరీమణులారా, ఒక మనిషి పని చేసేటప్పుడు, ఒక మనిషి ఒక మంచి కార్యం చేసేటప్పుడు మొట్టమొదటి నియమం ఏమిటంటే, మొట్టమొదటి రూల్ ఏమిటంటే, ఆ మనిషిని మనం సహకరించాలంటే మన మనసులో నుండి ఒక మాట తొలగించాలి, మన ఆలోచనల నుండి ఒక మాటను తొలగించాలి. ఆ మాట ఏమిటంటే, ఆ పని చేసేవాడి యొక్క సంకల్పం గురించి మనం ఆలోచించకూడదు. ఆ మనిషి ఏదైతే మంచి పని చేస్తున్నాడో ఆ మనిషి యొక్క సంకల్పం గురించి మనం ఆలోచించకూడదు. ఆ సంకల్పంతో పని ఎవరికి ఉంది? ఆ సంకల్పం చూసే బాధ్యత ఎవరిది? అల్లాహ్ తాలా. సంకల్పం చూసే బాధ్యత ఎవరిదండి? అల్లాహ్ తాలా. అల్లాహ్ తాలా వాడి సంకల్పాన్ని చూసుకుంటాడు. ఏ సంకల్పంతో అయితే అతను పని చేస్తున్నాడు దానికి తగ్గట్టు అతనికి దాని యొక్క ఫలితం లభిస్తుంది. పేరు ప్రతిష్ఠితుల కోసం చేసుకుంటాడా, చేసుకునేవ్వండి. డబ్బు గురించి చేసుకుంటాడా, చేసుకునేవ్వండి. మన పని, నా యొక్క సంకల్పం ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. అప్పుడే మనం ఒకరు మరొకరికి సహకరించుకోగలము.
ఒకవేళ అతని యొక్క సంకల్పంపై మనం వెళ్ళినట్లయితే తప్పకుండా శైతాన్ మన మనసులో తప్పుడు ఆలోచన వేస్తుంది. తప్పకుండా శైతాన్ మమ్మలను ఆపడానికే ప్రయత్నిస్తాడు. మరి నాకెందుకు వాడి సంకల్పం ఏముందో, మంచి పని చేస్తున్నాడు, మనం సహకరిద్దాం అల్లాహ్ కోసం, నాకు నా పుణ్యం కావాలి అంతే అని ఆలోచిస్తే మనం సహకరించగలం ఇన్షాల్లా. ఇది ఒకరు మరొకరికి సహకరించుకోవాలంటే మొట్టమొదటి నియమం ఇది. ఇందులో అనేక రకాల నష్టాలు ఉన్నాయి. అతిపెద్ద నష్టం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక మనిషి గురించి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అంటే అతని సంకల్పం కరెక్ట్గా లేదనో, లేకపోతే అతనేమో ఆ పేరు ప్రతిష్ఠితుల కోసం చేస్తున్నాను మీరు ఆలోచిస్తున్నారు. పరలోకం నాడు అంతా బయటపడుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి అబ్దుల్లా అని ఒక వ్యక్తి పనిచేశాడండి. అతని గురించి మనం తప్పుగా ఆలోచించి మనం అతనికి సహకరించలేదు. అల్లాహ్ తాలా అతనితో పని తీసుకున్నాడు. పరలోకం నాడు ఎప్పుడైతే మనం అల్లాహ్ తాలా ముందు నిలబడతామో అల్లాహ్ తాలాకి తెలుసు అతని యొక్క సంకల్పం ఏమిటో. అల్లాహ్ తాలా అప్పుడు అతని పుస్తకం తెరిచి మన ముందు పెడతాడు. అతని సంకల్పం చాలా మంచిది, మీరు ఎందుకు సహకరించలేదు అని. మన నోటి నుంచి సమాధానం వస్తుందా అండి? మనం ఏమైనా అల్లాహ్కు చెప్పగలమా? అదే ఒకవేళ చెడు సంకల్పంతో చేసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అల్లాహ్ తాలా మమ్మల్ని అడుగుతాడా? మనం సహకరించాం కానీ అతని సంకల్పం కరెక్ట్ కాదు, మనమైతే సహకరించాం. అల్లాహ్ తాలా మమ్మల్ని అడుగుతాడా? ఆడి సంకల్పం బాగాలేదు మీరు ఎందుకు సహకరించారని అడుగుతాడా? అడగడు. ఎందుకంటే మనకు తెలియదు కదా. అప్పుడు అల్లాహ్ తాలా మనకి ఇవ్వాల్సిన పుణ్యం మనకి ఇచ్చేస్తాడు. ఏదైనా నువ్వు మంచి పని సహకరించావు అల్హమ్దులిల్లాహ్ అని చెప్పి అల్లాహ్ తాలా మనకి ఏం చేస్తాడు? దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి సోదరులారా, సహకరించడం చాలా పెద్ద కార్యం. ఎందుకంటే ఒక పని చేసే వాడితో నిలబడటం ఇది కూడా అల్లాహ్ తాలా ఎంపికయే. ఇది కూడా అల్లాహ్ తాలా యొక్క ఎంపికయే. ఇప్పుడు మీరు సహకరించడం అన్ని రకాలుగా మీరు సహకరించగలరు. ధనం ఉంటే ధనం ద్వారా మీరు సహకరించండి. మీ దగ్గర శరీర బలం ఉందా దాని ద్వారా మీరు సహకరించండి. మీ దగ్గర తెలివి ఉందా తెలివి ద్వారా మీరు సహకరించండి. మీ దగ్గర మంచి ప్లానింగ్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, మీ దగ్గర మంచి మంచి సలహాలు ఉన్నాయి, దాని ద్వారా మీరు సహకరించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఏ కార్యం చేయాలన్నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మషూరా చేసేవారు, అందరి సలహాలు తీసుకునేవారు. కొన్ని సందర్భాలలో అల్లాహ్ తాలా హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా వారు ఇచ్చినటువంటి సలహాలను అల్లాహ్ తాలా సాక్ష్యం పలికాడు. సలహాలకు అల్లాహ్ తాలా సాక్ష్యం పలికాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి కార్యము, ప్రవక్త మీరు ఇలా కాదు ఉమర్ చెప్పినట్టు మీరు చేయాల్సింది అన్నాడు అల్లాహ్ తాలా. సలహాలలో అల్లాహ్ యొక్క శుభాలు ఉన్నాయి. కాబట్టి ఒకరు మరొకరికి సహకరించుకోవాలి అంటే మీ దగ్గర ఏ టాలెంట్ అయితే ఉందో, మీ దగ్గర ఏ అనుభవం అయితే ఉందో, ఏ రకంగా మీరు సహకరించగలరో మీరు సహకరించాలి. మనమందరము సహకరించాలి అల్హమ్దులిల్లాహ్. అప్పుడు దీనికి దీని ద్వారా మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటండి? ఖురాన్ మరియు హదీసులలో అనేక చోట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఏమన్నారు? ఎవరైతే ఒక మంచి పని చేసే వారికి సహకరిస్తారో ఆ మంచి పని చేసే అతనికి ఎంతైతే పుణ్యం లభిస్తుందో సహకరించిన వాళ్లకు కూడా అంతే పుణ్యాన్ని అల్లాహ్ తాలా ప్రసాదిస్తాడు అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు మీరు ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి ఎంత కష్టపడతాడు, సహకరించేవాడు అంత కష్టపడడు, కానీ అంత పుణ్యాన్ని అల్లాహ్ తాలా ఇస్తాడు అంటున్నాడు అల్హమ్దులిల్లాహ్. కాబట్టి సోదరులారా, మంచి పనులలో సహకరించడం అల్లాహ్ తాలా యొక్క ఎంపిక. నా మనసులో ఒక మాట వచ్చింది, అరే నేను ఫలానా వ్యక్తికి సహకరించాలి అని అంటే అది కూడా అల్లాహ్ తరపు నుండి వచ్చిన మాటే. మనం ఏమనుకుంటున్నాం? నా ఆలోచన నా అనుకోవటం, నేను అనుకుంటే అది జరిగింది కాదు. అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో క్లుప్తంగా తెలియజేస్తున్నాడు. ఒక మానవుడి యొక్క మనస్సులో అతను ఆలోచించే ఆలోచన కూడా అల్లాహ్ తరపు నుండి వస్తుంది. అల్లాహ్ తాలా అనుకోకుండా మనం ఆలోచన కూడా చేయలేమండి. అల్లాహ్ తాలా అనుకోకుండా మనం ఆలోచన కూడా చేయలేము. ఒక మానవుడు అనుకుంటున్నాడు అంటే
ఆ అనుకోవటం కంటే ముందు అల్లాహ్ తాలా అనుకున్నాడని. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులు ఎన్ని, దాన్ని అసలు మనం లెక్కించగలం? ఒక్క చెట్టుకున్న ఆకుల్ని మనం లెక్కించలేము. అలాంటిది అల్లాహ్ అనుమతి లేకుండా ఒక్క ఆకు కూడా రాలదు అంటే అల్లాహ్ యొక్క జ్ఞానం ఎలాంటిదండి? సుబ్హానల్లాహ్. అల్లాహ్ యొక్క జ్ఞానం ఎలాంటిది? అంత జ్ఞానవంతుడైనటువంటి అల్లాహ్ తాలా ముందు ఈరోజు మానవుడి యొక్క ఆలోచన ఎంత? మన హృదయంలో నడుస్తున్నటువంటి ప్రతి అణువు, ప్రతి చిన్న ఆలోచన నుండి ప్రతి పెద్ద ఆలోచన అన్నీ అల్లాహ్ తెలుసు. అల్లాహ్ యొక్క జ్ఞానంలో లేనిది ఏమీ లేదు. అల్హమ్దులిల్లాహ్. అంత పెద్ద జ్ఞానం అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్. కాబట్టి ఈరోజు నా తరపు నుండి మీకు చెప్పదలుచుకున్నటువంటి మాట ఏమిటంటే, ఎవ్వరు ఏ మంచి పని చేసినా మనమందరము కలిసి ఒకరు మరొకరికి సహకరించుకుంటే మన సమాజం దృఢపడుతుంది, మన ఇస్లాం ధర్మం దృఢపడుతుంది. దీని వలన అల్లాహ్ తాలా మనకు మంచి ప్రతిఫలాలను అల్లాహ్ తాలా ఇహపర లోకాలలో ప్రసాదింపజేస్తాడు ఇన్షాల్లాహ్. చివరిగా అల్లాహ్ తాలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా మనందరికీ కూడా విన్నటువంటి విషయాలపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ కూడా మంచి కార్యాలలో ఒకరు మరొకరికి సహకరించుకునేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. చెడు కార్యాలలో ఒకరు మరొకరికి సహకరించుకోవటం నుండి అల్లాహ్ తాలా మనందరినీ రక్షించుగాక. ఆమీన్. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచం అంతా కూడా అంటే మనం అన్ని రివర్స్ పనులు చేస్తున్నాం. అల్లాహ్ తాలా అన్నాడు, మంచి పనులలో ప్రాపంచిక పనులలో మీరు మీ యొక్క కింద వారిని చూడండి అన్నారు ప్రవక్త. ఉందుర్ ఇలా మన్ హువ అస్ఫల మిన్కుం వలా తందుర్ ఇలా మన్ హువ ఫౌకకుం. ప్రాపంచిక విషయాలలో మీరు మీ కింద వారిని చూడండి, మీ పై వారిని చూడద్దు అన్నారు ప్రవక్త. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ మనిషి ఏం చేయాలంటే సైకిల్ పై వెళ్తున్న వాడిని చూసి అల్లాహ్ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అల్లాహ్ నాకు దానికంటే మంచి పరిస్థితి నాకు ప్రసాదించావు. అద్దె ఇంట్లో ఉన్నవాడు రోడ్లపై పడుకున్న వారిని చూసి అల్లాహ్ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సొంత ఇంటిని అల్లాహ్ తాలా ఎవరికైతే ప్రసాదించారో వారు అద్దె ఇంట్లో ఉన్నవారిని చూసి సంతృప్తి చెందాలి. ఈరోజు అదేవిధంగా పరలోక విషయంలో ప్రవక్త వారు ఏమన్నారంటే, మీరు మీ పై వారిని చూడండి, మీ కింద వారిని కాదు అన్నారు ప్రవక్త. అంటే దీని అర్థం ఏంటండి? ఒక వ్యక్తి ఉన్నాడు, కేవలం ఫరజ్ నమాజులు మాత్రమే చదువుతాడు 5 పూటలు. అతను ఏం చేయాలంటే, ఎవరైతే సున్నతులు నఫిల్ అన్ని పాటిస్తున్నారో వారిని చూడాలి. అరే నేను కూడా ఇలా ఆచరించాలి అని. సున్నతులు నఫిల్ అందరూ పాటించేవారు ఎవరైతే ఉన్నారో వారు తహజ్జుద్ నమాజులు పాటించే వారిని చూడాలి. ఎవరైతే 100 రూపాయలు ఇస్తున్నారో అతన్ని చూసి నేను 200 ఖర్చు పెడతాను అల్లాహ్ మార్గంలో. ఇలా ఉండాలి ఆలోచన. ఈరోజు దీనికి రివర్స్గా ఉంది. ఒక్కసారి మీరు గమనించండి. ప్రపంచ విషయంలో మనం పై వారిని చూస్తున్నాం. వాళ్ళు 1,00,000 రూపాయలు వ్యాపారం చేస్తారు, ఈ సంవత్సరం నేను తప్పకుండా 2 లక్షలు వ్యాపారం చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటాం. వాడు 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కడితే ఈరోజు మన ఆలోచన 2 కోట్లు పెట్టి నేను కట్టాలి అని మనం ఆలోచిస్తున్నాం. అది లోన్లు తీసుకుని వడ్డీలు తీసుకుని ఎలాగైనా పర్వాలేదు. కానీ మన ఆలోచన చూడండి శైతాన్ ఎలా మార్చేసింది. ప్రపంచ పరంగా మనం మన పై వారిని చూస్తున్నాం, పరలోక పరంగా మన ఆలోచన ఎలా ఉంది తెలుసా? అరే నేను 100 రూపాయలు ఇచ్చాను రా, వాడు 50 రూపాయలు ఇచ్చాడు. వాడు నేను 50 రూపాయలు ఇచ్చాను, అతను 50 రూపాయలు ఇచ్చాడు, నేను 100 రూపాయలు ఇచ్చాను. అంటే ఇక్కడ ఎవరు చూస్తున్నాం? మనం కింద వారిని చూస్తున్నాం. ప్రవక్త వారు ఏమన్నారు? పుణ్యకార్యంలో పై వారిని చూడండి. వాడు 5 పూటలు రాడు, వాడు 5 పూటలు నమాజులకే రాడు, నేను కనీసం 5 పూటలైనా చదువుతున్నాను కదా అని మనం కింద వారిని చూస్తున్నాం. జుమ్మాలు చదివేవాడు ఏం చూస్తాడు తెలుసా? వాడు జుమ్మాలకే రాడు, నేను కనీసం జుమ్మా నమాజైనా చదువుతున్నాను కదా, వాడికంటే మంచివాడు నేనే కదా. ఇలా ఉంది ఆలోచన. ఇక్కడ రివర్స్ అయిందా లేదా? కాబట్టి సోదరీమణులారా, ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక మనిషి ప్రపంచపరంగా తమ కింద వారిని చూస్తే ఆ మనిషిలో ఎప్పటికీ ధన వ్యామోహం, ధనం మీద ప్రేమ ఎప్పటికీ పుట్టదు.
ఎందుకంటే కింద వాడిని చూసి వాడికంటే నాకు ఈ రోజు అల్లాహ్ తాలా మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా అనే క్లారిటీ మనకు ఉంటుంది. పరలోక పరంగా మనం మన పై వారిని చూస్తే ఇహపర లోకాలలో అల్లాహ్ తాలా మనకు సాఫల్యం ప్రసాదిస్తాడు. అల్హమ్దులిల్లాహ్. మనం పుణ్యపు కార్యాలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ధనాన్ని మానవుడు సంపాదించుకుంటూ వెళ్తున్నాడు. పరలోక విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, జుమ్మాలో ఉన్న జనాలు 5 పూటలు ఎందుకు ఉండటం లేదు? అన్ని చోట్ల మొత్తం ప్రపంచంలో జుమ్మాలో ఉన్న అంతమంది జనాలు నార్మల్ నమాజులు ఎందుకు ఉండటం లేదు? ఈ టైంలో తీసేటటువంటి సమయం మామూలు సమయాల్లో ఎందుకు తీయటం లేదు? ఆలోచన. ప్రపంచం వైపు మనం పరిగెడుతున్నటువంటి మన యొక్క వ్యామోహం. ఇన్షాల్లా ఈ టాపిక్ మీద ఈరోజు మగరిబ్ తర్వాత దీనికి సంబంధించినటువంటి చిన్న ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. ఇన్షాల్లా తప్పకుండా రండి. మంచి ఇన్షాల్లా మంచి విషయాలు అందులో మీరు తెలుసుకోవచ్చు. ఇన్షాల్లా ఖురాన్ మరియు హదీస్ పరంగా మనం చూసినటువంటి అనుభవం పరంగా ఇన్షాల్లా అల్లాహ్ తాలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా మనందరికీ ఖురాన్ మరియు హదీసును అర్థం చేసుకొని దానిపై నడిచేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్ వహసన్ జజా. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్.